రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్ సంఘటన పైన తొలిసారి స్పందించారు. ఈ సంఘటన జరిగి 3 రోజులైంది. ప్రధానమంత్రి విదేశ పర్యటన నుంచి స్వదేశానికి వచ్చారు, ఉన్నత స్థాయి సమావేశాలు జరిపారు. హోంమంత్రి, రక్షణ మంత్రి, మిగతా విదేశ వ్యవహారాల విభాగానికి చెందినటువంటి ఉన్నతాధికారులు మాట్లాడారు, రక్షణ రంగ నిపుణులు మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గురువారం నాడు మాత్రమే ఒక పబ్లిక్ మీటింగ్లో తన వాణిని వినిపించారు. నిజానికి ఆయన మాట్లాడారు అనే కన్నా మంటలు కురిపించారు, నిప్పులు కురిపించారు అనటం వాస్తవం. ఎందుకంటే ప్రధానమంత్రి స్పీచ్లో 2 స్పష్టమైన సందేశాలు ఉన్నాయి. ఒకటి, ఉగ్రవాదులు తప్పించుకోలేరు. వారు ప్రపంచంలో ఎక్కడున్నా వారికి ఎవరు సహకరిస్తే వాళ్లతో సహా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఊహించలేనంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని చెప్పిన తరువాత ఆయన మరొక మాట అన్నారు. అదేంటంటే, ఉగ్రవాదులకు ఆ మిగిలిన కొద్దిపాటి ఆశ్రయస్థలం ఏదైతే ఉందో ఈ ఆశ్రయస్థలం కూడా వాళ్ళకి ఇంకా లేకుండా చేస్తాను అన్నారు. దీన్ని రకరకాలుగా మనము వ్యాఖ్యానించుకోవచ్చు. ప్రధానమంత్రి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు కాబట్టి ఈ విషయాన్ని ఆకు కందక పోకకు చెందక మాట్లాడారు. ఉగ్రవాదానికి మిగిలిన ఆ కొద్దిపాటి స్థలము అంటే అది పాకిస్తాన్ అయి ఉంటుంది. పాకిస్తాన్ని ఆ కొద్దిపాటి ఆశ్రయ స్థలం కూడా లేకుండా చేస్తామంటే పాకిస్తాన్ పని పడతాం అన్నటువంటి మాటను చెప్పకుండా ఆయన చెప్పారు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఉగ్రవాదానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా అదే గతి పడుతుందన్నారు. కాబట్టి దేశం లోపల ఉగ్రవాదానికి మద్దతిస్తున్నటువంటి వాళ్ళు, ఈ దాడి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరికీ మూడింది అన్నటువంటి సంకేతం ఇచ్చారు. దాని తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే, ప్రధానమంత్రి మామూలుగా పబ్లిక్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు హిందీలోనే మాట్లాడతారు. అది ఆయన బీహార్లోని మధుబనిలో మాట్లాడుతున్నారు. మధుబని ఈ ప్రాంతం అంతా కూడాను భోజ్పురి యాసతో హిందీ మాట్లాడతారు. మామూలుగా మనం మాట్లాడే హిందీ కూడా ఒక్కోసారి వాళ్ళకి అర్థమవచ్చు, కాకపోవచ్చు. అలాంటి చోట ప్రధానమంత్రి కొంతసేపు ఇంగ్లీష్లో ప్రసంగించారు. ఇంగ్లీష్లో ప్రసంగించి ఇదే విషయాన్ని, ఉగ్రవాదపు మద్దతుదారులు ప్రపంచంలో ఏ మూల దాగినా వాళ్ళని ఖతం చేస్తాం, ఉగ్రవాదులకి ఇంకా రక్షణ లేదు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు ఊహించలేనంత పెద్ద ఎత్తున వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకుంటామన్నటువంటి మాట ఆయన మాట్లాడారు. ఇది ఇంగ్లీష్లో చెప్పారు. దీని అర్థం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మోదీ చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యాఖ్యను వింటున్నటువంటి డిప్లొమాటిక్ కమ్యూనిటీ, అంతర్జాతీయ కమ్యూనిటీ, వివిధ దేశాధినేతలు, ప్రపంచంలో ఉన్నటువంటి రియల్ పవర్స్, ఏ దేశాలైతే పవర్స్గా గుర్తిస్తామో ఆ దేశాల అధినేతలకు సూటిగా సమాధానం చేరేందుకు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, పాకిస్తాన్కి అసలు యుద్ధం చేసే దమ్ము ఉందా? పాకిస్తాన్కి యుద్ధం చేసేటటువంటి సామర్థ్యం ఉందా? ఈరోజు పాకిస్తాన్ ఖజానాలో ఉన్నటువంటి మొత్తం మారక విలువల, విదేశీ మారక ద్రవ్యం అంతా కలిపితే $9 బిలియన్ ఉన్నాయి. ఇందులో $2.5 బిలియన్ త్వరలో వాళ్ళు చెల్లింపులు చేయాలి. అంటే 5.5-6.5 బిలియన్ మించి వాళ్ళ దగ్గర ఉండవు. దీంతో వాళ్ళు ఎంతకాలం యుద్ధం చేస్తాము? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ చాలా తక్కువ. పాకిస్తాన్లో ఉన్నటువంటి రిఫైనరీస్ ప్రస్తుతము 58% ఆఫ్ దేర్ కెపాసిటీ, వాటి పూర్తి సామర్థ్యంలో ఉత్పత్తి చేయటం లేదు. 58% మొత్తం సామర్థ్యంలో 58% మాత్రమే ఉత్పాదన చేస్తున్నాయి. అంటే దాదాపు 42% ఉపయోగం లేకుండా పడున్నాయి, ఉత్పాదన చేయలేకపోతున్నాయి. అదేవిధంగా పాకిస్తానీ వైమానిక దళం దగ్గర 3 రోజులకు సరిపడా విమాన ఇంధనం మాత్రమే ఉంది. కాబట్టి యుద్ధ విమానాలు 3-4 రోజుల కన్నా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే పాకిస్తాన్ బెంబేలెత్తుతోంది. పాకిస్తాన్లో వణుకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొట్టమొదటిసారి పాకిస్తాన్
అడగకుండానే అసలు ఈ సంఘటనకి మాకు సంబంధం లేదు అని చెప్పి పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి చెప్పారు. మాకు అసలు ఈ పహల్గాంలో జరిగిన సంఘటనకి సంబంధం లేదు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ సంబంధము లేదని మనం అనకుండా, విమర్శించకుండా, పాకిస్తాన్ పేరెత్తకుండానే మొట్టమొదటిసారి ఆయన మాకు సంబంధం లేదని గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టుగా మాట్లాడారు. అది కూడా చాలదేమోనన్న భయంతో లష్కరే తోయబాకి చెందినటువంటి డిప్యూటీ కమాండర్ ఉన్నాడు, హాఫిజ్ సయీద్కి బాగా నమ్మిన బంటు, ఆయన పేరు సైఫుల్లా కసూరి. ఈ సైఫుల్లా కసూరిని టెలివిజన్ మీదకి రప్పించి ఆయన చేత మాట్లాడించారు. మాకు లష్కరే తోయబాకి ఈ దాడికి సంబంధం లేదు అని చెప్పించారు. సైఫుల్లా కసూరి వీడియో చూసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే అతని ముఖంలో భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే బాలాకోట్ గుర్తుంది వాళ్ళకి. బాలాకోట్లో ఏ రకంగా రాత్రికి రాత్రి 400-500 సెల్ ఫోన్లు మూగబోయాయి. అంటే ఆ సెల్ ఫోన్లు పట్టుకున్నటువంటి చేతులు, ఆ చేతులకు ఆనుకున్నటువంటి శరీరము, దానికి ఉన్నటువంటి తల, మెడ అవన్నీ కూడాను దాడిలో ఖతమైపోయినాయి. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఈ కసూరి, సైఫుల్లా కసూరి బాగా భయంగా చాలా స్కేర్డ్గా ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి ఈరోజు యుద్ధం చేసేటటువంటి పరిస్థితి లేదు. బలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్వాలో ఈ 2 రాష్ట్రాల్లో పాకిస్తాన్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. యుద్ధం చేసేటటువంటి సైనికుల్లో ప్రతి నెల 3,000 మంది 4,000 మంది సైన్యానికి రిజైన్ చేసేసేసి సౌదీ అరేబియాకి, మిగతా దేశాలకి పారిపోతున్నారు. ఎందుకంటే యుద్ధంలో గెలిచే సూచనలు కనపడటం లేదు. ఇప్పుడు భారతదేశంతో యుద్ధం చేయగలదా? కాబట్టి 1993 ప్రాంతంలోనే సిఐఏ యొక్క రహస్య ఫైళ్లలో నిజంగా యుద్ధమే కనుక జరిగితే, పూర్తి స్థాయి యుద్ధమే జరిగితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుందని 1993లోనే, అప్పటికి పివి నరసింహారావు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆ సమయంలోనే సిఐఏ ఒక అంచనాకు వచ్చింది. కాబట్టి పాకిస్తాన్కి ఈరోజు యుద్ధం చేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రధానమంత్రి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలను పంపించారు. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రధానమంత్రి బంతిని పాకిస్తాన్ కోర్టులో వేశారు. పాకిస్తాన్ యొక్క మిలిటరీ డాక్ట్రిన్ ప్రకారము కరాచీ రేవ్ నుంచి పడవల్ని అడ్డగించిన, పాకిస్తాన్కి సింధు నది జలాలను రాకుండా ఆపు చేసిన దాన్ని పాకిస్తాన్ మీద దాడిగా పరిగణించి మేము యుద్ధం చేస్తామని పాకిస్తానీ మిలిటరీ వార్ డాక్ట్రిన్ చెప్తుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని ప్రస్తుతం ప్రభుత్వం అబేయన్స్లో పెట్టింది, హోల్డ్లో పెట్టింది. అంటే రాబోయే 3, 4, 5 నెలల వరకు పాకిస్తాన్కి నీళ్లు వెళ్ళవు. సో ఈ పరిస్థితిలో పాకిస్తాన్కి నిజంగా దమ్ము ఉన్నట్లయితే యుద్ధం చేయాలి. పాకిస్తాన్ యుద్ధం చేయగలుగుతుందా లేదా, లేకపోతే ఏ ట్రంప్ దగ్గరకో, లేకపోతే ఏ పుతిన్ దగ్గరకో వెళ్ళి, లేకపోతే ఏ షీ జిన్పింగ్ దగ్గరకో వెళ్ళి పాదాల మీద పడుతుందా? సంధి చేయించండి మహాప్రభు అని. ఎందుకంటే సరిగ్గా ఈ పహల్గాం సంఘటన జరుగుతుండగానే ఒక బిఎస్ఎఫ్ సైనికుడు దారి తప్పి పాకిస్తాన్లోకి వెళ్ళాడు. అతడిని పాకిస్తాన్ మర్యాదపూర్వకంగా అప్పగించేసింది. కళ్ళు పీకేసి, పళ్ళు విరగొట్టేసేసి, ముక్కలుగా చేసి, తూటాలు, కళ్ళు, చెవులు ఇవన్నీ కోసేసి, తూటాలతోటి జల్లెడలాగా చేసి సౌరభ్ కాలియాలను తలను తీసుకెళ్లారు. హేమచంద్ర అనేటటువంటి సైనికుడిని ఆ రకంగా చేసిన పాకిస్తాన్ మర్యాదపూర్వకంగా అభినందన్ని గతంలో పంపినట్టుగా పంపింది. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్కి యుద్ధం చేసే దమ్ము లేదు. మోదీ ఇప్పుడు సవాలు విసిరారు. ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టి పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూద్దాం. పాకిస్తాన్ కనుక స్పందిస్తే భారతదేశము తన వార్ డాక్ట్రిన్లో ఇప్పటికే మార్పు చేసింది. గతంలో నో ఫస్ట్ యూజ్ ఆఫ్ అటామిక్ వెపన్స్, అంటే పరమాణు బాంబుని ఒకడు వాడిన తర్వాతే మేము వాడతామని మనకొక విధానం ఉండేది. ఇప్పుడు ఆ విధానం లేదు. ఎదుటివాడు కొట్టాలనుకున్నాడని మనకు తెలిస్తే చాలు దాన్ని దాడిగా భావించి ముందు దాడి మనం చేస్తాము. ఇది కొత్త నీతి, కొత్త యుద్ధ నీతి. కాబట్టి పాకిస్తాన్కి ప్రస్తుతం యుద్ధం చేసే దమ్ము లేదు. రాబోయే వారం 10 రోజుల్లో పాకిస్తాన్ తెల్ల జెండా ఎగరవేయటం ఖాయమేమోనని అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.